మీ దగ్గర దూడలు కూడా ప్రెగ్నెంట్ గేదెలు కూడా దొరుకుతాయి? అన్నీ దొరుకుతాయి, దూడలు దొరుకుతాయి, ప్రెగ్నెంట్ గేదెలు దొరుకుతాయి, తరపి గేదెలు కూడా దొరుకుతాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము బండ్లగూడలో ఉన్నాము. ఇక్కడ రెహమత్ డైరీ ఫామ్లో చాలా సంవత్సరాలుగా అయితే ఇక్కడ గేదెలు అమ్ముతున్నారు. షబ్బీర్ భాయ్ అంటే చాలామందికి గుర్తుపడతారు, మనకు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. ఇక్కడ ఈ ఫామ్లో మీకు చూసుకోవచ్చు గేదెలు ఒక 50 నుంచి 60 గేదెలు ఉన్నాయి. వీళ్ళు గేదెలు కూడా అమ్ముతారు, హెచ్ఎఫ్ ఆవులు కూడా అమ్ముతారు. ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుంటే హర్యానా, ఇంకా జాఫరాబాదీ, ఇంకొకటి ముర్రా, జాఫరాబాదీ, బన్నీ గేదెలు తెచ్చి అమ్ముతుంటారు. డీటెయిల్గా ప్రైజెస్ అతి తక్కువ ధరల్లో మంచి క్వాలిటీ గేదెలు అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు 5 గేదెలు మనకు ఒక రైతు నుంచి కొన్నారు. పేరు డీటెయిల్ అడుగుదాము. నమస్తే అన్న. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హయత్ నగర్. మీ పేరు? వెంకట్ బాబు. ఎన్ని గేదెలు తీసుకున్నారు ఇప్పుడు? 5 తీసుకున్నాను. 5 తీసుకున్నారు. ఏది ముర్రా తీసుకున్నారా? ముర్రానే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళ దగ్గర తీసుకుంటున్నారు? 5 సంవత్సరాల నుంచి తీసుకుంటాం. 5 సంవత్సరాలు. మన ఫామ్లో ఎన్ని ఉన్నాయి గేదెలు? 40 ఉన్నాయి. 40 ఉన్నాయి. ఏం రేట్లో పాలు వేస్తారు? పాలు ఎంత సేల్ చేస్తున్నారు? పాలు మేము రోజుకు 200 లీటర్లు. 200 లీటర్లు. ఓకే. ఇప్పుడు వీళ్ళ దగ్గర 5 సంవత్సరాలుగా తీసుకుంటున్నారు కదా, ఎలా ఉంటున్నాయి గేదెలు? ఏ విధంగా ఉంటున్నాయి? మంచి క్వాలిటీ గేదెలు తీసుకొస్తారు. ఓకే. చెప్పిన పాలు ఖచ్చితంగా పాలు ఇస్తాయి. ఓకే. మనకు 6 లీటర్లు అంటే 6 లీటర్లు ఉంటుంది, 7 లీటర్లు అంటే 7 లీటర్లు ఉంటుంది టైంకి. ఓకే. ఒక రోజుకు వచ్చేసి 14 నుంచి 15 లీటర్ల పాలు వస్తాయి. 5 సంవత్సరాలుగా ఎన్ని కొన్నారు వీళ్ళ దగ్గర? దగ్గర 40 గేదెల వరకు కొని ఉంటారు. 40 గేదెల దాకా కొన్నారు. ప్రైస్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు 5 గేదెలు కొన్నారు కదా, ఏ విధంగా, ఏం ధరలో కొన్నారు? 1,35,000 లెక్కన తీసుకున్నాం. ఒక్కొక్కటి. పాలు ఎంత గ్యారంటీ ఇచ్చారు? 14 లీటర్లు. 14 లీటర్లు. ఇక్కడ చూపిస్తారా లేకుంటే గ్యారంటీ ఇస్తున్నారా? గ్యారంటీ ఇస్తాడు. ఇక్కడ కూడా పిండి చూసుకోవచ్చు మనం రెండు టైంలు. ఉదయం సాయంత్రం. ఓకే. రేటు గేదెలు క్వాలిటీ ఎలా అనిపించినాయి? మీ ఇంత అవగాహన ఉంది కదా మీకు, ఏ విధంగా చూసుకొని తీసుకోవాలి గేదెలు? క్వాలిటీ మంచిగా ఉన్నది. ఓకే. సన్లు కొంచెం మెడల్పునే చూసేసి, ఓకే, సోలు పల్సన్ ఉన్నది, మంచి క్వాలిటీ ఉన్న గేదెలను చూసి తీసుకురావడమే అట్లా తీసుకొస్తున్నారు వీళ్ళు. ఓకే. అక్కడ సెలెక్ట్ చేసుకొని మనం కూడా ఇక్కడ అదే రకంగా మనం తీసుకుంటున్నాం దాంట్లో. ఓకే. మీరు 5 సంవత్సరాలుగా తీసుకుంటున్నారు కదా, మీ అనుభవం ప్రకారము ముర్రా, జాఫరాబాదీలో, బన్నీలో ఏది తీసుకుంటే బెటర్ మీ అనుభవం ప్రకారం? అన్ని సేమ్ ఉంటాయి. అన్ని దగ్గరలో తక్కువ ఇచ్చే ఉంటాయి, ఎక్కువ పాలు ఇచ్చేవి కూడా దొరుకుతుంది. చూసి తీసుకోవాలి. బర్లను మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం. అట్లా సెలెక్ట్ చేసుకొని తెప్పిస్తున్నారు కాబట్టి మనం 5 సంవత్సరాల నుంచి ఇక్కడికే వస్తుంది. ఓకే. 5 years బయటికి ఎక్కడ తీసుకోరు? ఇక్కడనే తీసుకుంటారు. ఓకే. విధంగా ఉంది, చూసుకోవచ్చు. 5 సంవత్సరాలుగా 45 గేదెలు కొన్నారు. ఇప్పటికి ఇప్పుడు 5 గేదెలు తీసుకున్నారు. 1,35,000 లెక్క. రేట్లు కూడా రీజనబుల్ రేట్లో కొన్నారు. ఎందుకంటే 14 లీటర్లు 135 అంటే రీజనబుల్ రేటు ఇప్పుడున్న మార్కెట్ ప్రకారంగా. ఆ విధంగా ఉంది. డీటెయిల్గా మాట్లాడదాం అన్నతోటి. ఇప్పుడు బయట నేను గేదెలు తీపిస్తున్నాను, చూసుకోవచ్చు క్వాలిటీ పరంగా. అస్సలాముఅలైకుం భాయ్. అన్న, ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం గేదెలు ఇవి ఎక్కడి నుంచి వచ్చింది లోడ్? మొత్తం హర్యానా నుంచి వచ్చినాయి. 3 బండిలు వచ్చినాయి. ఓకే. ఎన్ని? 3 బండ్లు వచ్చినాయి. 3 బండ్లు వచ్చినాయి. మార్నింగ్ 3 బండ్లు వచ్చినాయి. చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ కూడా. ఏం రేట్లు ఏ విధంగా ఉంటున్నాయన్న మన దగ్గర? రేట్లు మన తాను వచ్చేసి 1,10,000 నుంచి 1,40,000 వరకు ఉన్నాయి. 1,10,000 నుంచి 1,40,000 వరకు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడున్న అడ్రస్, ఎగ్జాక్ట్ అడ్రస్ ఏమొస్తుంది మీ ఫామ్? మనకి ఒడంగడ్డ సింకల అవతల. ఓకే. ఎగ్జాక్ట్ గా మనకు బండ్లగూడ కూడా దగ్గర అవుతుంది కదా? బండ్లగూడ దగ్గర ఉంటుంది. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఆరంగఢ్ ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. 1.5 కిలోమీటర్ ఉంటుంది ఆరంగఢ్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు గేదెల క్వాలిటీ చూడండి. 1,10,000 నుంచి 1,40,000 వరకు ఉన్నాయి. ఏం లీటర్ కెపాసిటీ ఎట్లా ఉంటుంది గేదెలు? 12 లీటర్స్ నుంచి 16 లీటర్స్ వరకు ఉంటాయి. ఇక్కడ చూపిస్తారా? ఇక్కడ చూపిస్తారు. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది ఇక్కడ? ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఏమైనా పేపర్ వర్క్ ఏమైనా ఇస్తారా ట్రాన్స్పోర్ట్ కి? పేపర్ వర్క్ కూడా ఉంటుంది. పేపర్ వర్క్ కూడా పంపిస్తాం. ఓకే. ఇక్కడ నుంచి వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర నుంచి కానీ, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి ఎవరైనా వస్తే ఇక్కడ ఉండడానికి రూమ్స్ అవన్నీ ఉన్నాయా? అన్ని ఉన్నాయి. రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే. ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది. చూసుకోవచ్చు. ఇక్కడ గేదెల క్వాలిటీ చూడండి. ఒక్కొక్క గేదె గురించి తెలుసుకుందాము. ఠీకే. క్వాలిటీ చూడండి. అన్ని ముర్రానే ఉన్నాయి. అన్ని మనకు మీకు ప్యూర్ రింగ్ కావాలన్నా దొరుకుతుంది, కొంచెం దూరం రింగ్ కావాలన్నా దొరుకుతుంది. ప్రైస్ని బట్టి 1,10,000 నుంచి 1,40,000 అడ్డర్ క్వాలిటీస్ అవన్నీ చూసుకోండి. నేను కొన్ని గేదెల గురించి చూపిస్తాను. ये पहली वाली बताओ, इसको क्या प्राइस है, ये इसका क्या दूध रहता है इसका? जी, 16 లీటర్స్ పర్ డే. 16 లీటర్ పర్ డే ఉంది.
చూసుకోవచ్చు. యావరేజ్ వచ్చి చూసుకోండి 14 లీటర్లు 16 లీటర్లు 12 నుంచి 16 లీటర్ల మధ్యలో మిల్కింగ్ చూపిస్తున్నారు గేదెలలో. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఏమేమి ఫీడ్ పెడితే మంచిది? మార్నింగ్ లోడ్ వచ్చింది, మిల్కింగ్ ఇస్తాయా? మీరు చెప్పిన ఇస్తాయా మిల్క్? చెప్పిన ఇస్తే కానీ 2 రోజులు టైం పడుతుంది, 2 days టైం పడుతుంది. మనకి జర్నీ చేసి వచ్చినాయి కదా, 2 days లో మన తను తిన్న తర్వాత సెట్ అవుతాయి బర్లన్నీ. 2 days లో ఏమన్నా ఇక్కడ ఏదైనా రైతులు వచ్చినా కూడా 2 times యావరేజ్ మిల్క్ ఎంత చూపిస్తారు మీరు? 2 times యావరేజ్ మనకి 12 లీటర్స్ ఉంటుంది యావరేజ్ అన్ని గేదెలలో 12 లీటర్స్ ఉంటుంది. ఓకే, తీసుకొని పోయి పెంచుకోవాలి ఇక మిగతా దాంట్లో పెంచుతుంది ఇంకా పెంచుకోవచ్చు. ఒక 3 లీటర్స్ ఇంకా పెంచుతాయి పాలు. ఓకే, ఇప్పుడు మీ దగ్గర దూడలు కూడా ప్రెగ్నెంట్ గేదెలు కూడా దొరుకుతాయి? అన్ని దొరుకుతాయి, దూడలు దొరుకుతాయి, ప్రెగ్నెంట్ గేదెలు దొరుకుతాయి, తర్పి గేదెలు కూడా దొరుకుతాయి. షబీర్ భాయ్ ఏమవుతారు? డాడీ అవుతారా మీకు? షబీర్ భాయ్ వీళ్ళ డాడీ ఉంటారు. చాలా పేరు ఉంది. మీరు ఎర్రగడ్డ మార్కెట్లో కానీ, లేకుంటే నార్సింగి మార్కెట్లో, చింతలకొండ మార్కెట్లో, ఇక్కడ హైదరాబాద్లో, శంషాబాద్లో మార్కెట్లో షబీర్ భాయ్ అంటే మంచి పేరున్న వ్యక్తి. గేదెలలో అమ్ముతారు, తీసుకొస్తుంటారు. ప్రెగ్నెంట్ గేదెలు, దూడలు అన్నీ దొరుకుతాయి. చూసుకోవచ్చు. ఫామ్లో ఇప్పుడు ఎన్ని గేదెలు ఉన్నాయి మన ఫామ్లో? ఇప్పుడు టోటల్గా 55-57 వరకు ఉన్నాయి. 50 గేదెలు 30 ఉన్నాయి. ఓకే, తర్పి కూడా అమ్ముతారా? తర్పి కూడా అమ్ముతాం. మీకు ఏమున్నా ఇస్తారు రైతులకు? ఏమున్నా అమ్ముతాం, ఏమున్నా రైతులు అమ్మాల్సింది అనుకుంటే కూడా తీసుకుంటాం. మనం ప్రెగ్నెంట్ గేదెలు ఏమన్నా కూడా తీసుకుంటాం. ప్రెగ్నెంట్ గేదెలు తీసుకుంటారు. ఎక్స్చేంజ్ లో ఉంటారా? ప్రెగ్నెంట్ ఇచ్చి కొన్ని డబ్బులు ఇచ్చిన కూడా ఉంటుంది మనకు. ఓకే, ప్రెగ్నెంట్ గేదెలు ఇచ్చి కొన్ని డబ్బులు వేసేస్తే మళ్ళీ పచ్చి గేదెలు కూడా ఇస్తారు. దాని రేట్ దానికి, దీని రేట్ దీనికి అలగలగా ఉంటుంది. అలాగలా మాట్లాడతారు. అలగలగా మాట్లాడుతారు. చూసుకోవచ్చు. రేట్ బై రేట్ ఇస్తున్నారు డైరెక్ట్ ఈ విధంగా. 57 గేదెలలో మీకు ఒక రైతే 45 సంవత్సరాలుగా 45 గేదెలు తీసుకున్నారంటే చూసుకోవచ్చు. మాను నుంచి చాలా మంది వస్తున్నారు. వీళ్ళందరూ కొనే రైతులు. చూసుకోవచ్చు. ఇది చూడండి, క్వాలిటీ చూడండి. మీకు రింగు కావాలంటే రింగు, హైట్ మంచి హైట్లు ఉన్నాయి. ఎలాంటి గేదెలు కావాలన్నా దొరుకుతాయి. లేకేజా అందరు లేకేజా. ఇప్పుడు మన దగ్గర జాఫరాబాదీ ఏ బ్రీడ్లో మంచి ఎక్కువ తెచ్చేవి ఏ బ్రీడ్లు ఉంటాయి మన దగ్గర? జాఫరాబాదీ, ముర్రా, బన్నీ వస్తాయి. మనకి 3 బ్రీడ్లు వస్తాయి. ఓకే, జాఫరాబాద్ ఎప్పుడు వస్తాయి మళ్ళీ? జాఫరాబాద్ ఒక వారం రోజు టైం పడుతుంది. వారం రోజు టైం పడుతుంది. బన్నీ వస్తాయి. ఇప్పుడు రేపు ఎల్లుండిలో బన్నీ వస్తాయి. ఉన్నాయా ఏమన్నా? పాత ఉన్నాయా బన్నీ కూడా? ఇప్పుడు బన్నీ లేదు, ఉండే స్టాక్ అమ్మింది, వచ్చిన రోజే అమ్మింది. ఓకే, బన్నీ ఏం రేట్లు ఉంటాయి? బన్నీ మనకి 90,000 నుంచి 1,10,000 వరకు ఉంటాయి. బన్నీ 90,000 నుంచి 1,10,000. జాఫరాబాదీ కూడా మనకి ఇదే ప్రైస్ ఉంటుంది. 1,10,000 నుంచి 2,50,000 వరకు కూడా ఉంటుంది. అది 250. అవును, కెపాసిటీ ప్రకారం రేట్ ఉంటుంది. ఏం హైయెస్ట్ మీరున్న ఫామ్ లో ఇప్పుడు అమ్ముతున్నారు కదా, తెచ్చి అమ్ముతారు కదా, ఇన్ని సంవత్సరాలుగా దగ్గర ఒక 15-20 సంవత్సరాలు అయిందా మీరు అమ్మి? 35 సంవత్సరం అవుతుంది డాడీ మీ డాడీ అమ్మి. ఓకే, హైయెస్ట్ మీ ఫామ్ లో ఇచ్చిన గేదె జాఫరాబాద్ లో ఎంత మిల్క్ ఇచ్చింది? 29 లీటర్స్. 29 లీటర్స్. 29 లీటర్స్. మీరు వెండిరు ఇక్కడ? మనం విన్నాం ఇక్కడ వచ్చిన తర్వాత. ఓకే, 3 లక్షలకు అమ్మింది గేదె. 3 లక్షలకు అమ్మారు. జాఫరాబాదీ కూడా వస్తుంటాయి. బన్నీ, ముర్రా వీళ్ళ దగ్గర చూసుకోవచ్చు. క్వాలిటీ చూడండి, మంచి క్వాలిటీ ఉంటాయి. మీకు బడ్జెట్ని బట్టి మీరు తక్కువ బడ్జెట్ పెడితే తక్కువ క్వాలిటీ, ఎక్కువ బడ్జెట్ పెడితే ఎక్కువ క్వాలిటీ. ఎక్కువ మంది ఒకటే క్వాలిటీ పెడతారు, కానీ వీళ్ళ దగ్గర ఆ విధంగా కాదు. రైతుకు 12 లీటర్ ఇచ్చే రైతుకు కూడా గేదె ఉంటుంది, 20 లీటర్లు ఇచ్చే గేదె కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. అడ్డర్లు చూడండి, మిల్క్ ఆపేది విధంగా ఏముండదు. 2 times చూసుకోవాలి, రైతులు తీసుకొని వెళ్ళాలి. అన్ని దూడలునే ఉంటాయి మాక్సిమం? అన్ని దూడలు ఉంటాయి, అన్నిటికీ దూడలు ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని తెచ్చుకుంటారు అందరు. ఓకే, లేబర్లు ఏదన్నా దూడ కావాలన్నా, లేనిది ఫీమేల్ కావాలన్నా, ఏది ఉన్నా 55 గేదెలలో నచ్చింది తీసుకోవచ్చు. మనం అట్లా ఏం లేదు, ఇదే తీసుకోవాలని లేదు, మీకు ఏది నచ్చిందో తీసుకోవచ్చు. ఓకే, ఒకటి తీసుకున్నా 4 ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చాను. తీసుకున్నా మనకి లెక్కతో ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది. రీజనబుల్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ కూడా రీజనబుల్ ఇస్తారు. ఇంకొకటి అన్న, ఇప్పుడున్న ఫీడ్ ఏమేమి మీ దగ్గర ఏం ఫీడ్ యూజ్ చేస్తారు? మనమైతే 3 ఫీడ్లు యూజ్ చేస్తాం. ఓకే, కల్లి, చున్ని, మక్క, స్వీట్ కార్న్ మక్క. ఓకే, మక్క యూజ్ చేస్తాం. ఇంకొకటి కుట్టి వేస్తాం, సుక్క కుట్టి వేస్తాం. ఎంత వేస్తారు? ఓన్లీ పచ్చిది వేయరు? పచ్చిది అదే వేస్తాం, దానా వేస్తాం, చున్ని కలిపి. ఓకే, పచ్చి కుట్టి వేయరు, అంటే గ్రీన్ పౌడర్ వేయరు? గ్రీన్ పౌడర్ ఓన్లీ వెట్టి కుట్టి వేస్తాం, డ్రై. ఓకే, డ్రై కుట్టి వేస్తాం. ఇక్కడ ఏం లీటర్ మిల్క్ వేస్తున్నారు మీరు ఇప్పుడు? ఇప్పుడు మన తనైతే 90 రూపాయలు అమ్ముతున్నాయి. 90 రూపాయలు అమ్ముతున్నారు. ఓకే, హెచ్ఎఫ్ ఆవులు కూడా తీసుకొని తెస్తారు కదా మీరు? హెచ్ఎఫ్ ఆవులు కూడా వస్తాయి. ఓకే, హెచ్ఎఫ్ ఆవులు ఎప్పుడు లోడ్లు వస్తున్నాయి? ఇప్పుడు ఫ్రైడే రోజు వస్తుంది మనకి, రేపు రాత్రి వస్తుంది మన తన. ఎల్లుండే సాటర్డే వరకు ఇక్కడ ఉంటాయి. ఓకే, ఓన్లీ తెచ్చి అమ్మేదానా మొత్తం? అన్ని బ్రీడ్లు కానీ ఆవులలో ఎన్ని బ్రీడ్లు వస్తాయి? ఆవులలో 3 బ్రీడ్లు వస్తాయి. ఏవేవి? హీరో, సాయివాల్, హెచ్ఎఫ్. ఓకే, ఎవరన్నా 10 గేదెలు తీసుకున్నారనుకోండి మీ దగ్గర, డైరెక్ట్ లోడ్ తీసుకోవాలని అనుకున్నారనుకోండి, ఏం ఫెసిలిటీ ఇస్తారు వాళ్ళకు?
ఫెసిలిటీస్ అంటే మనం ఫస్ట్ చూపించేస్తాం, మొత్తం లోడ్ డీటెయిల్స్ చెప్పేస్తాం. ఓకే, డీటెయిల్స్ చెప్పేసిన తర్వాత డైరెక్ట్ మన లేబర్ పాసింగ్ చేసి వస్తారు వాళ్ళు. వాళ్ళ దగ్గరనే వెళ్ళేసి మనం ఏ గ్యారంటీ ఇచ్చినామో ఆ గ్యారంటీ ప్రకారం మన లేబర్ పాస్ చేసి ఇస్తారు వాళ్ళు. ఓకే, ఏమన్నా ఒక గేదెలో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా రిటర్న్ ఇచ్చి వేరే ఎక్స్చేంజ్ చేస్తారా? అవుతుంది అది. ఒకవేళ ప్రాబ్లం వెళ్ళిందంటే ఎక్స్చేంజ్ అవుతుంది. ఓకే, 10 గేదెలు తీసుకునే వాళ్ళకు వీళ్ళ లేబర్స్ వస్తారు మన ఫామ్కి వచ్చి మనం చెప్పినన్ని మిల్క్ వాళ్ళు చెప్పినన్ని ఒక కండిషన్స్ అన్ని ఫాలో అయ్యి ఆ విధంగా ఇప్పుడు 12 లీటర్ పాసింగ్ అంటే 12 లీటర్ అన్ని గేదెల్లో చూపెట్టి ఇస్తారు. అది కూడా ఇక 10 గేదెలు తీసుకున్న వాళ్ళకు రీజనబుల్ రేట్లో కూడా ఇస్తామని అని చెప్తున్నారు. ఆ విధంగా ఉంది. ఎవరికన్నా కావాల్సిన డీటెయిల్స్ కావాలంటే ఒకసారి ఫామ్ రండి. 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళ డాడీకి. ఇంకొకటి చాలా మందికి తెలుసు షబీర్ భాయ్ అంటే, రైమట్ డైరీ ఫామ్ అంటే. ఇక్కడ మీరు ఆరంగఢ్ నుంచి ఎగ్జాక్ట్ 1.5 కిలోమీటర్లో ఫామ్ ఉంటుంది. 55 గేదెలు ఉన్నాయి. బన్నీ, జాఫరాబాదీ, ముర్రా అన్ని గేదెలు వస్తుంటే అమ్ముతుంటారు. ఆ విధంగా మన డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీ నెంబర్ చెప్పండి ఒకసారి. 9392532685. ఫామ్కి రండి. మెయిన్గా ఏంటంటే గేదెలు వీడియోలో చూడడం కన్నా మీరు డైరెక్ట్ వచ్చి చూస్తే మీకు అర్థమవుతాయి గేదెల క్వాలిటీ ఏంది, మిల్క్ ఎంత ఉంది ఏంది అనేది. ఆ విధంగా ఉంది. థ్యాంక్ యూ. జై హింద్.